ప్రస్తుతం ట్రంప్ గారికి అయితే ముందర నొయ్యి వెనకాల పోయి ఇదే సిచ్యువేషన్, లిటరల్లీ ఇదే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనం ఈస్ట్ అంతా ఒక ఫామ్ అయ్యాము, ఒక బ్లాక్ లాగా ఫామ్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఎస్సీఓ సమ్మిట్ జరిగింది కదా, షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగింది కదా. ఇప్పుడు ట్రంప్ గారు మన మోదీ గారి పక్కన పుతిన్ గారిని చూసి తట్టుకోలేకపోతున్నారు అసలుకి. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మొత్తం వెస్ట్ అంతా ఒక మండుతుంది అంతే ఇండియాని చూసి. ఇండియా మీద టారిఫ్ అంటున్నారు, మరి ఇంకొందరు అయితే యూజ్లెస్ ఫెలోస్ వచ్చి శాంక్షన్స్ అంటున్నారు డైరెక్ట్గా. ట్రంప్ అయితే ఇప్పుడు దాకా వాళ్ళే శాంక్షన్స్ అండి. ప్రస్తుతం చైనా అయితే ఒక సూపర్ పవర్, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కదా. మన ఈస్ట్ అంతా మనం ఎలా ఫామ్ అయ్యామండి ఇప్పుడు ప్రస్తుతం. ది ఫ్యూచర్ ఈజ్, దాన్ని ఏమంటారంటే అమేజింగ్ అంటారు కదా, అమేజింగ్ అలా ఉందన్నమాట ఇప్పుడు ఫ్యూచర్. ఒక ఫొటోస్ పెడతాను చూడండి. మన పుతిన్ గారితో మన మోడీ గారు ఎలా ఉన్నాయంటే, మోడీ గారు చక్కని ట్వీట్ వేశారు ఒకటి, మంచి సంభాషణ అయితే, ఒక దృఢమైన సంభాషణ అయితే ఒకటి జరిగింది. అలా అని ఒక ట్వీట్ అయితే వేశారు మోదీ గారు. ఇంకా పుతిన్ గారు కూడా మన ఇండియాతో బయలెటరల్ ట్రేడ్ అనేది ఒకటి మీటింగ్ అనేది జరిగిందనమాట. కొంచెం దూరంలో, ఐ మీన్ షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అక్కడి నుంచి కొంచెం దూరము, 1 hour జర్నీ. ఇంకా ఇంకో పాయింట్ ఏమంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే, షేబాజ్ షరీఫ్ కూడా వచ్చాడు. ఆ ఫేస్ చూస్తుంటే నాకు ఇలా అలా నవ్వు రావడం లేదు, ఇలా చేస్తున్నాడు. నాకైతే లిటరలీ ఆ విజువల్స్ చూసి చాలా నవ్వు వచ్చింది అనమాట. ప్రస్తుతం ట్రంప్ గారు కొద్ది రోజుల నుంచి డియాక్టివేట్ ఉన్నారు ట్రూత్ సోషల్లో. అతని ఒక సోషల్ మీడియా, ఓన్ సోషల్ మీడియా ఇప్పుడు ట్వీట్స్ చేయడం లేదు ఆయన. ఎందుకు తెలుసా, అతను మన ఇలాన్ మస్క్ గారితో కూడా కొద్దిగా ప్రేమ ఎక్కువైపోయి అందుకని ట్వీట్స్ చేయడం లేదు. ట్రూత్ సోషల్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మన మోడీ గారు అయితే. మీ యొక్క ఒపీనియన్ ట్రంప్ గారి మీద ప్రజెంట్ ఏముందో చెప్పండి. ట్యాగ్ అవుతాడా, దాన్ని ఏమవుతాడో నాకైతే తెలీదు. అసలు నాకైతే పిచ్చిగా ట్రంప్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అసలుకి. కాకపోతే చాలా ఈస్ట్ దేశాలు అనేవి కలిసాయన్నమాట. బెలరస్ కొత్తగా యాడ్ అయింది, ఇంకా కొద్దిగా కొన్ని కంట్రీస్ అయితే చిన్న కంట్రీస్ అన్నీ అనేది వచ్చాయన్నమాట ఈ షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్కి. ఈ సమ్మిట్ అనేది చాలా బాగా జరిగిందనమాట ఏషియా మొత్తము. ఈ స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఫుటేజెస్ ఎవరెవరు ఉన్నాయంటే, 1 పుతిన్, నరేంద్ర మోదీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ చైనా. ఈ ట్రయో బ్లాక్ అనేది ఫామ్ అయితే కన్నా వెస్ట్కి దిమ్మ దిరుకుతుంది అట్లే. కాకపోతే చైనా ప్రపోజల్స్ కూడా కొన్ని పెట్టింది. ఎట్లా ఉంది, ఐఎంఎఫ్ ఉంది కదా, ఈ ఐఎంఎఫ్లో ఎక్కువ మన వెస్ట్దే అనమాట పై చేయి, మన ఈస్ట్కి పై చేయి పెట్టినారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కొలోనియలిజం ఉంది కదా వాళ్ళది. ఏమంటే వాళ్ళే తోపులు, వాళ్ళదే రూలింగ్ జరగాలి అనే యొక్క ఇది పెడతారనమాట వాళ్ళు. కాకపోతే మన చైనా ఈ ఎస్సీఓ సమ్మిట్లో ఏం చేసింది తెలుసా, ఒక ప్రపోజల్ తెచ్చిందనమాట. ఏమంటే మన ఎస్సీఓ బ్యాంక్ ఒకటి లాంచ్ చేద్దామని. మన ఈస్ట్కి ఎవరికైనా, ఐ మీన్ ఏమైనా ఫండ్స్ కావాలంటే ఇమీడియట్ ఫండ్స్ అవన్నీ రిలీజ్ చేయడానికి మన ఎస్సీఓ ఎలాగైతే ఐఎంఎఫ్ ఉంది కదా, అలాగే ఎస్సీఓ అనేది కూడా ఒకటి ఫామ్ చేద్దామని అయితే చెప్పారు. కాకపోతే ఇంకా ఇండియా ఇంట్రెస్ట్ చూపిస్తుందో లేదో మనకైతే తెలీదు, రష్యా కూడా తెలీదు. జస్ట్ ఒక ప్రపోజల్ అనేది పెట్టారు. ఇంకా ఫ్యూచర్లో అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చిందనమాట. ఇంకా ఇండియా మీద అయితే అమెరికా చుచ్చుకుపడుతుంది అనమాట. మనం పుతిన్ గారితో ఇంకా కలిసేసరికి మోదీ గారు అయితే ఆ ఫోటో అప్లోడ్ చేశారు కదా, ఇండైరెక్ట్గా అయితే కాలిపోయింది వాళ్ళకైతే. ఇలాగా కాలలేదు. మీ యొక్క ఒపీనియన్ ఏమో ఈ యొక్క ట్వీట్ చూసిన తర్వాత, ఈ యొక్క ఫోటో చూసిన తర్వాత ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మరి ఇంకో విషయం ఏమంటే, నెక్స్ట్ జియో పాలిటిక్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయంటే ఎలాంటి చేంజెస్ అయినా రావచ్చు. నేనైతే భావిస్తున్నాను మన ఇండియన్ ఎథోస్ అంటే మన ఇండియన్ కల్చర్ నా యొక్క ఒపీనియన్లో ఇలానే స్టేబుల్గా ఉండి, ఇంకా మన జీడిపి గ్రోత్ కానీ ఏదైనా కూడా సరే మనం ఒక టాప్ లెవెల్కే చేరాలని నేను మనస్ఫూర్తితో ఆశిస్తున్నాను. మీరు కూడా నా యొక్క మనస్ఫూర్తితో నేను ఏవైతే విష్ చేసుకున్నాను మీరు అలానే అనుకుంటున్నారైతే ఖచ్చితంగా కమెంట్ డౌన్ చేయండి.